ఇండియా ప్రాజెక్ట్తో కొందరు హీరోలు ఒక్కో సినిమాకి 2-3 ఏళ్లు తీసుకుంటున్నారు. అయితే విజయ్ సేతుపతి మాత్రం ఏడాదికి 2 వీలైతే 3 సినిమాలతో కూడా ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆయనలో ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తైతే పూరి సేతుపతి ప్రాజెక్ట్ మరో ఎత్తుగా కనిపిస్తోంది. మరి ఈ 2026లో మక్కల్ సెల్వన్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరోవైపు హీరోయిన్ ఫాదర్ గా చేయడం మామూలు రిస్క్ కాదు. కానీ యాక్టింగ్ పరంగా ఇలాంటి సవాళ్లని తన పర్ఫార్మెన్స్ తో డామినేట్ చేస్తూ వచ్చారు విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో హీరోయిన్ ఫాదర్ గా నటించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన మక్కల్ సెల్వన్ మహారాజా సినిమాలో ఓ సాధారణ మధ్యతరగతి తండ్రిగా అందరితో కంటతడి కూడా పెట్టించారు. కేవలం హీరోగా ఫిక్స్ కాకుండా తన వర్స్టైల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూ వస్తున్నారు విజయ్ సేతుపతి. పక్కా ప్లానింగ్ తో కెరియర్ బిల్డ్ చేసుకుంటున్న సేతుపతి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. తమిళ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇన్నాళ్లుగా పూరి సేతుపతి పేరుతో ట్రెండ్ అయిన ఈ సినిమాకి స్లమ్ డాగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. 33 టెంపుల్ రోడ్ ట్యాగ్ లైన్ తో సినిమా నుంచి రివీల్ అయిన విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. చేతిలో బ్లడ్ తో ఉన్న కత్తిని పట్టుకుని చుట్టూరా చెల్లా చెదురుగా పడిన డబ్బులు చూస్తుంటే మనీ బ్యాక్ డ్రాప్ కథాంశంతో పూరి సినిమాని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ సినిమా అప్డేట్ కంటే ముందుగా ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు విజయ్ సేతుపతి. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2లో స్పెషల్ రోల్ పై క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ అంటే ఎంతో ఇష్టమన్న సేతుపతి జైలర్ 2లో తన క్యారెక్టర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటుందని సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. జైలర్ కి సీక్వెల్ గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా జూన్ లో విడుదలకు రెడీ అవుతోంది. రజనీకాంత్ జైలర్ 2లో స్పెషల్ రోల్ చేస్తున్న విజయ్ సేతుపతి సింబు అరసన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా తెలుగులో సామ్రాజ్యం పేరుతో డబ్ అవుతోంది. ఇందుకు సంబంధించి మూవీ టీం విడుదల చేసిన సినిమా ప్రోమో ఎగ్జైట్మెంట్ పెంచేసింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కుతోంది. ఓవైపు హీరోగా మరోవైపు విలన్ గా అదరగొడుతోన్న విజయ్ సేతుపతి డైరెక్టర్ మిస్కిన్ తో ట్రైన్ సినిమా చేస్తున్నారు. శృతి హాసన్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంవత్సరంలోనే థియేటర్స్ లోకి రానుంది. ట్రైన్ సినిమాతో పాటు విజయ్ సేతుపతి చేస్తోన్న మరో ఎక్స్పెరిమెంట్ మూవీ గాంధీ టాక్స్. అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరీ కీ రోల్స్ ప్లే చేస్తోన్న గాంధీ టాక్స్ మూకీ సినిమాగా తెరకెక్కించారు డైరెక్టర్ కిషోర్ బెలేకర్. ఈ నెల 30న విడుదలవుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ క్యూరియాసిటీ పెంచేస్తోంది. మొత్తంగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అటు హీరోగా ఇటు విలన్ గా చేస్తూ డిఫరెంట్ రోల్స్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఈ సినిమాలతో సేతుపతి ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.